గోవిందా అని అనడంలో దోషం లేదు. ఏ వేళలోనైనా కూర్చొని ఉన్నా, నిలుచొని ఉన్నా, పడుకొని ఉన్నా ఎప్పుడైనా గోవిందనామస్మరణ చేయవచ్చు. అలాంటి అవకాశం మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ మన న్యూఢిల్లీలో వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలుగా మనకు ఇక్కడ కన్నుల పండుగగా రమణీయంగా స్వామివారి ఉత్సవాల్ని ప్రధాన అర్చక స్వాముల ద్వారా తిరుమలలో ఏ విధంగా జరుగుతుందో విధి విధానాల్లో ఆ విధంగా ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మంగళకరమైనటువంటి మంగళ వాయిద్యాలతో, మరి అన్నమయ్య సంకీర్తనలతో, హరికథాగానంతో ఇక్కడ చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సదావకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ ఒక్కమారు గట్టిగా గోవింద అని అందాం. ఈ గోవింద నామస్మరణ అంటే ఆయనకి ఎంతో ప్రీతి. అయ్యా, ఓంకారం ప్రభవించింది శనివారం నాడు, అంటే సుదర్శనం పుట్టింది శనివారం నాడు, పద్మావతి దేవిని పరిణయమాడింది శనివారం నాడు, తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చి ఆలయం కట్టించమన్నది శనివారం నాడు, ఆలయంలో ప్రవేశించింది వెంకటేశ్వర స్వామి వారు శనివారం నాడు. మొట్టమొదటిసారిగా తిరుమలకు వెళ్ళిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నది శనివారం నాడు. అలాగే శనిదేవుడు స్వామివారికి శనివారం నాడు వాగ్దానం చేశాడు, స్వామి, ఎవరైతే నీ భక్తులు శనివారం నాడు తలంటి స్నానం చేసుకుని నీకు అభిషేకం చేస్తారో వారిని నేను పట్టి పీడించబోదు, శని ప్రభావంతో ఉన్నా వారిని విడిచిపెట్టాలన్నాడు. అందుచేతని శనివారం అంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఈ గోవిందనామస్మరణ అంటే మిక్కిలి ఎంత ప్రీతికరం. కాబట్టి అందరం ఒక్కమారు గోవింద అని అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, గుడి కావలసినవాడ గోవింద గోవింద, ఆపద ముక్కునవాడ గోవింద గోవింద. అందుచేతనే బ్రాహ్మీ ముహూర్తం అంటారు. తెల్లవారుజామున లేచి మనము స్నానం చేయడం శ్రేయస్కరం అంటారు. ఈ బ్రాహ్మీ ముహూర్తం ఏమిటయ్యా అంటే పెద్దలు చెప్పిన మాటలు. రాత్రి సమయం, చివరి సమయం 48 నిమిషాల ముందు, అంటే సూర్యోదయానికి ముందు 48 నిమిషాల ముందు బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ సమయంలో లేచి మనం స్నానం చేస్తే దాన్ని ఏమంటారంటే రుచి స్నానము అంటారు. సూర్యుడు ఉదయించినాక స్నానం చేస్తే అది దేవత స్నానం. 7 గంటల తర్వాత స్నానం చేస్తే మానవ స్నానం. టిఫిన్ తిన్నాక స్నానం చేస్తే పిశాచ స్నానం. 11 తర్వాత చేస్తే రాక్షస స్నానం. 12 తర్వాత టేబుల్ మీద భోజనాన్ని ఏర్పాటు చేసుకొని మనం స్నానం చేస్తే ప్రేత స్నానం, శవానికి స్నానం చేసిన ఫలితం వస్తుంది. అందుచేతన విద్యార్థులు కానీ, పెద్దవాళ్ళు కానీ, మహిళామతనులు కానీ తెల్లవారుజామున లేచి స్నానం చేసి దేవతార్చన చేసినా మనం ఏదైనా చదివినా మస్తకానికి ఎక్కుతుంది. ఎందుకంటే ఇప్పుడు వెరైటీ మొక్కుబళ్ళు వచ్చాయి. చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే, మొన్న విజయవాడలో ఒకడు బస్సు ఎక్కాడు, రాత్రి 11:30 టైమయింది. కండక్టర్ గారు అడిగాడు బస్సులో, ఎక్కడికి అన్నాడు. తిరుపతి అన్నాడు. టికెట్ ఇచ్చాడు. అక్కడ సీట్ ఉంది, కూర్చో అన్నాడు. వీడు అన్నాడు అక్కర్లేదు అన్నాడు. బస్సు వెళ్ళిపోతుంది, కండక్టర్ గారు పడుకున్నాడు. ఈ ప్యాసింజర్ మాత్రం కూర్చోకుండా డ్రైవర్ సీటు నుండి వెనుక సీటు దాకా తిరుగుతున్నాడు. కండక్టర్ అనుకున్నాడు వీడు ఏదో బాగా ఫుల్ భోజనం లాగించాడు, బాగా తిండి తిన్నట్టున్నాడు, ప్రసాదం అరగలేదేమో, ఏదో లేని ఈయన పడుకున్నాడు కండక్టర్ గారు. ఈయన మాత్రం బస్సు వెళ్ళిపోతుంటే తెల్లవారినంత వరకు కూర్చోకుండా తిరుగుతున్నాడు. కండక్టర్ అడిగాడు తెల్లవారుజామున, ఏమయ్యా నువ్వు కూర్చోకుండా సీట్లో ఎందుకు తిరుగుతున్నావు అన్నాడు. వాడు అన్నాడు, ఏమీ లేదండి, నేను తిరుమలకు కాలినడకతో వస్తానని మొక్కుకున్నాను, పాదయాత్ర చేస్తానని, నాకు టైం చిక్కలేదు, బిజీ షెడ్యూలు, అందుచేతనే ఇప్పుడు బస్సులోనే పాదయాత్ర చేస్తున్నా అన్నాడు. గంటకు 70-80 కిలోమీటర్లు బస్సు పోతుంటే వేగంగా వీడు పాదయాత్ర చేస్తున్నాడు. మొక్కుబడిలు వాడు కోరుకున్నది ఏమిటి, వాడు చేస్తున్నది ఏమిటి? అందుచేతనే మొక్కుబడిగానే తీర్చాలి. స్వామివారు సర్వంతర్యామి, వాచామగోచరుడు, ఈ సకల ప్రపంచాన్ని తన చిరుపచ్చలో ఉంచుకొని ఆటలాడించు జగన్నాథుడు, లీలామానుష విగ్రహ స్వరూపుడు, రాతిలో ఉండగలిగిన కప్పకు ఆహారం ఇచ్చే దేవాది దేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం. ఈ బ్రహ్మోత్సవాల్లో మనం పాల్గొంటున్నామంటే ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం చక్కగా
ఇంతసేపు అన్నమయ్య సంకీర్తనలు ఆలాపన చేశారు. చాలా ఆనందదాయకం. ఆయనకు సంకీర్తనలు అంటే ఎంతో ప్రాణం. కాబట్టి స్వామివారి చరిత్రను వినండి. ఎందుకంటే వెంకటాచల మహత్యం, స్వామివారి చరిత్ర వింటే మన పాపాల పట్టు ఊడిపోతుంది అంటారు పెద్దలు. ఈ భృగు మహర్షి ఎప్పుడైతే పరీక్ష కోసం వచ్చి స్వామివారు పవడించుకుంటే పాదంలో కన్నుంది భృగు మహర్షి. సప్తపాదాల రోగంలో జరిగే వింతలు విశేషాలు గ్రహింపగలడు. భృగు మహర్షి ఒక్క కన్ను కన్నాడు స్వామివారిని. 14 లోకాలు స్తంభించిపోయాయి. ఆదిశేషుడు ముసలు కొడుతున్నాడు. స్వామివారి ఆజ్ఞ వస్తే అమాంతంగా కాటు వేసి సంహరిద్దామని. లక్ష్మీదేవి ఆ దృశ్యాన్ని చూచింది. చూచి గడగడ ఉనికిపోయింది. ఇది అన్యాయం, ఇది అమంగళం. నేను నివసిస్తున్నటువంటి నిత్యము శ్రీనిలయమైనటువంటి నా స్వామివారి వక్షస్థలాన్ని తన్నాడే ఈ భృగు మహర్షి అని ఆ తల్లి బాధపడుతుంది. భార్యాభర్తలంటే కూడా లక్ష్మీనారాయణులు, సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు మనకు గుర్తుకొస్తారు. అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి సంఖ్యాశాస్త్రం చెప్పుతుంది. భార్యాభర్తలు ఎలా ఉండాలంటే 63 సంఖ్య అంటారు. 63 సంఖ్య ఏమిటయ్యా దాసుగారు అంటే 6 ఇలా ఉంటుంది, 3 ఇలా ఉంటుంది. అంటే 6 3 ముఖం చూడాలి, 3 6 ముఖం చూడాలి. అంటే భార్యాభర్తలు ఇంపుగా, కంపుగా, అనురాగంగా, ప్రేమగా, ఆప్యాయంగా. ఏమండి, ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరిపిస్తున్నారు. కాబట్టి మనం వెళదామా? ఉప్మాలో జీడిపప్పు వేయమంటారా, వేరుశనగపప్పు వేయమంటారా, చట్నీ చేయమంటారా అని భార్య అడిగితే భర్త అంతేగా అంతేగా అంటే ఆ ఇరువురి భార్యాభర్తల మైత్రి ఎంత బాగుంటుంది. కొంతమంది ఉంటారు 36 సంఖ్య అంటే 3 ఇలా ఉంటుంది, 6 ఇలా ఉంటుంది. ఒకరికి ఒకరికి కనెక్షన్ ఉండదు, ఎలక్షన్కు పోయినట్టే. అలాగా భార్యాభర్తలు అలా ఉండాలి. లక్ష్మీదేవి బాధపడుతుంటే స్వామివారు అలా తెప్పరిల్లాడు. లక్ష్మి అని అభయస్థాన్ని చూపించాడు. ఆమె మాట్లాడలేదు. అందుచేతనే అంటారు, పతి మతి గతి తెలిసి ప్రవర్తించినటువంటి ఇల్లాలు దొరికితే వాడికి స్వర్గం అంటే ఇంటిలో ఉంటుంది. చెప్పిన మాట విని భర్తకున్న దాంట్లోనే సంతృప్తి చెందిన భార్య దొరికితే వాడికి స్వర్గం ఇంటిలో ఉంటుంది. గయ్యాళి గంప దొరికిన వాడికి చచ్చి కాదు, అప్పటికప్పటికే ప్రత్యక్ష